ఆయన మాజీ ఎమ్మెల్యే వరుసగా 4 సార్లు ఎన్నికయ్యారు. కానీ ఆ కుటుంబానికి ఉండటానికి సరిగా ఇల్లు కూడా లేదు. శిథిలావస్థకు చేరుకున్న ఇంట్లోనే కుటుంబ సభ్యులు కాలం వెళ్లదీస్తున్నారు. తనకు ఓ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఇల్లు కూడా లేని పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ప్రజా ప్రతినిధులు అంటే ప్రజా సేవ చేయాలి. సాయం కావాలంటూ వచ్చిన వారికి తోచిన సాయం చేయాలి. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల సమస్యలను తీర్చాలి. 2-3 దశాబ్దాల క్రితం వరకు ప్రజా ప్రతినిధులు ఇలాగే ఉండేవారు. తమను గెలిపించిన ప్రజల కోసం రాత్రనక పగలనక కష్టపడేవారు. సొంత ఆస్తులు కూడేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదు. అలాంటి నాయకులలో ఒకరు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 10 తరాలకు సరిపడా ఆస్తులు పోగేసుకుంటున్నారు ప్రస్తుత నేతలు. అలాంటిది హైదరాబాద్ రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఏపీలోనూ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉప్పల మల్సూర్. అప్పట్లో మల్సూర్ అసెంబ్లీ సమావేశాలకు బస్సుల్లోనే వెళ్లి వచ్చేవారు. ఎప్పుడూ సంచి పట్టుకొని తిరిగేవారు. అందులో ఎమ్మెల్యే స్టాంపు పెట్టుకునేవారు. ఎక్కడైనా ప్రజలు ఎదురొచ్చి కలిస్తే అక్కడే ఎమ్మెల్యే స్టాంపు వేసి సంతకం పెట్టేవారు. వెంటనే వెళ్లి అధికారులను కలవాలని చెప్తే సమస్యలను పరిష్కరించేవారు. తాను ఉంటున్న ఇల్లును కూడా సిరికొండ స్కూల్కి ఇచ్చారు, పిల్లల కోసం ఇచ్చారు. అంటే ఈరోజు వాళ్ళ పిల్లలు ఇవాళ కనీసం రోడ్ల మీద ఉండే పరిస్థితిలో ఉన్నది. అది నాకు నోటీసులు ఉన్నది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఫస్ట్ లిస్టులో రాకున్నా కూడా ఏదో ఒక టైంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం పరంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వానికి వాళ్ళ కుటుంబానికి 2 గోడళ్ళు ముండమోసే ఉన్నారు. పెద్ద కొడుకు పెద్ద కోడలు చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా హైదరాబాద్ ఏమో చేసుకొని పోతారు. ఈయనకు మాత్రం ఈ ఒక పిల్లగాడు ఉన్నాడు. కానీ వీళ్ళకు వాడు రంగులు వేస్తుండే ఏం లేక హైదరాబాద్లో తల వీళ్ళకు చెరొక ఇల్లు కట్టిస్తే మంచిదండి, ఇందిరమ్మ ఇల్లు. మల్సూర్ తనకు ఉన్న 2 గుంటల సొంత స్థలాన్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు చివరకు సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పదవిలో ఉండగానే 1999లో చనిపోయారు. తుది వరకు సాధారణ జీవితం గడిపిన ఆయన సొంత ఇంటిని కూడా కట్టుకోలేదు. ఆయన కుటుంబానికి ఇప్పటికీ పక్కా ఇల్లు లేదు. ఉన్న ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆయనకు వచ్చినటువంటి ఎమ్మెల్యే జీతాన్ని కూడా పార్టీకే ఇచ్చి పార్టీ ఇచ్చినటువంటి కొద్ది గొప్ప అరకొర జీతంతో పూట గడిపి ఆనాడు ప్రజల సమస్యల కోసం కూడా ఎనలేని సేవలు చేసినటువంటి మల్సూర్ గారు చివరికి సిరికొండ చేరుకొని మళ్ళీ కూడా ఊరోళ్ళంతా కలిసి అంత మహానుభావుడు మళ్ళీ కూడా గ్రామానికి సర్పంచ్గా ఉండాలని చెప్పేసి కూడా సర్పంచ్గా ఎన్నుకొని సిరికొండ కూడా అనేక సేవ చేసినటువంటి మల్సూర్ గారు ఒక్కసారి వార్డు నెంబర్ అయితేనే ఒక సర్పంచ్ అయితేనే కొన్ని కోట్లు సంపాదించుకుంటారు. 20 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే గుండి కూడా ₹1 సంపాదించకుండా చెప్పులు కొట్టుకునే బతికిండు. లాస్ట్ కూడా సర్పంచ్గా కూడా ప్రజల కోసం సేవ చేసిండు తప్ప ఏం సంపాదించుకోలేదు. చేయబట్టి వాళ్ళకు పక్క ఈసారైనా ఇందిరమ్మ ఇల్లు 2 ఇల్లులు ఇస్తే సరిపోద్దని నేను కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండకు చెందిన మల్సూర్ కుటుంబ సభ్యులకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్నా తొలి విడతలో ఎంపిక చేయలేదు. ఇల్లు ఇస్తామని సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పిన నేతలు ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మా ఏం సంపాదించలేదు సారు, మా ఏం సంపాదించలే. పాతింటి కాడ ఇండ్లు ఇంటి అది కూడా బడికి ఇచ్చిండు. ఏం లేదు, ఎక్కడ లేదు. మాకు ఏది లేకుండా లేదు. కానీ మాకు ఇండ్లు వస్తే చాలు సారు. మాకు ఏది లేకుండా లేదు. ఒక ఇండ్లు వస్తే చాలు. ఇండ్లు కట్టించుకుంటే ఇక కూలిలో నాలో చేసుకొని అల్లేసుకొని బతాం. మేము ఏం సంపాదించుండు, పేరు సంపాదించుండు. ఊళ్ళకు ఎక్కడెక్కడ రాష్ట్రాలకు పేరు వెళ్ళిండు. కానీ మాకు ఏమన్నా రూపాయి సంపాదించలేదు. 10-15 సంవత్సరాల కింద అప్లికేషన్ ఇచ్చొచ్చినా కూడా మమ్మల్ని ఎవరు స్పందించలేదు. మాకు ఇండ్లు రాలేదు, లోన్లు రాలేదు, ఏది రాలేదు. ఇప్పటికైనా కూడా మా ఇల్లు కూలిపోయేటట్టుంది. అంతా రాళ్ళు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. వెనక ఒక వర్షం మొత్తం కూలిపోయింది. వర్షం వస్తే కూడా డాబా కూడా గారుతుంది. గిన్నెలు చెమ్ములు పెట్టుకుంటున్నాం. ఇప్పటికైనా మాకు
స్పందించి గవర్నమెంట్ గారు మా అందు దయ ఉంచి మా మామగారు చేసినందుకు ఫలితం లేకుండా మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి చూడండి, మమ్మల్ని చూడండి, మా పరిస్థితి చూడండి. పాపం ఏం సంపాదించుకోలే, ప్రభుత్వాన్నే బాగు చేసిండు కానీ వాళ్ళు ఏం పావుల సంపాదించుకోలే, కూలినే చేసుకొని బతుండ్రు. ఇదే ఇల్లు, ఇంకా ఇల్లు ఆడిదిగా, ఇదే ఇల్లు, ఇళ్ళనే ఉంటుర్రు. ఇక ఏందో అంత న్యాయంగా పోయిండు ఆనాడు, ఏమి పావుల సంపాయలే, ఆయన పావులని కేసుకోలేదు, పావుల సంపాయలేదు, ప్రజలకే బాగు చేసిండు కానీ ఆయన పావుల సంపాదించుకోలేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ప్రజాసేవ తప్ప సొంత ఆస్తులు పోగేసుకోవడం మీద ఏనాడు మల్సూర్ దృష్టి పెట్టలేదంటున్నారు స్థానికులు. అలాంటి నాయకుడి కుటుంబానికి కనీసం ప్రభుత్వాలు ఓ ఇల్లును మంజూరు చేయకపోవడం దారుణం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయనకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.